ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి వస్తుంది. ఒకటి శుక్లపక్షంలో వస్తే మరొకటి కృష్ణపక్షంలో వస్తుంది. ఈ ఏకాదశుల్లో కొన్నిటికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అందులో వరుదిని ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడింది. ఈ పర్వదినాన విష్ణువు వామనావతారాన్ని పూజిస్తారు. వరుదిని ఏకాదశి ఉపవాస దీక్షను ఆచరించడం, దాన ధర్మాలు చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 24 ఏప్రిల్ 2025 గురువారం నాడు వరుదిని ఏకాదశి వచ్చింది. ఈ సందర్భంగా దీని విశిష్టతలేంటి, పూజా విధానం, శుభముహూర్తాల గురించి తెలుసుకునే ముందు అందరూ కూడా మన ట్రెండీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వరుదిని ఏకాదశి రోజున మూగజీవాలకు అంటే పశువులు, పక్షులకు నీరు, ఆహారం వంటివి అందచేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తారు. మీ శక్తి సామర్థ్యం మేరకు ఆహారం, బట్టలు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. వరుదిని ఏకాదశి వేళ పండ్లను దానం చేయడం వల్ల 10 ఏళ్ల పాటు తపస్సు చేసిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు చెప్తారు. ఏకాదశి తర్వాత రోజు అంటే ద్వాదశి రోజున బ్రాహ్మణులకు అన్నదానం చేసిన తరువాత మీరు భోజనం చేయాలి. ఈసారి వరుదిని ఏకాదశి తిథి 23 ఏప్రిల్ 2025 బుధవారం సాయంత్రం 4:43 ప్రారంభమవుతుంది. అనంతరం 24 ఏప్రిల్ 2025 గురువారం మధ్యాహ్నం 2:32 వరకు ఉంటుంది. తెలుగు పంచాంగం ప్రకారం ఉదయం తిథిని పరిగణలోకి తీసుకుంటాం కాబట్టి ఏప్రిల్ 24వ తేదీన వరుదిని ఏకాదశి జరుపుకుంటారని పండితులు చెప్తారు. వరుదిని ఏకాదశి వేళ ఉదయం 5:46 నుండి ఉదయం 8:23 మధ్య పూజకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు 5వ అవతారమైన వామనుడిని పూజించడం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ ఏకాదశి వేళ సూర్యోదయానికి ముందే నిద్రలేచి నీరు ప్రవహించే నదిలో స్నానం చేయాలి. అనంతరం శ్రీహరికి అభిషేకం చేసి పాలు, తులసిని సమర్పించాలి. శ్రీ మహావిష్ణువును పూజించే సమయంలో బంతి పూలను సమర్పించాలి. వీటితో పాటు శంఖం, చక్రం, తామర పువ్వు, గద, పసుపు బట్టలు ధరించి తీయని పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. విష్ణుమూర్తిని పూజించే సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల శుభప్రదంగా ఉంటుంది. తులసి చెట్టు ఎదుట నెయ్యి దీపం పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని చెప్తారు. పద్మపురాణం ప్రకారం వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఒక వ్యక్తి సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని చెప్తారు. ఇదే రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల విద్యాదానం ఫలం కూడా లభిస్తుంది. ఈ ఏకాదశి వేళ ఉపవాసం ఉండడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి చివరికి మోక్షం లభిస్తుంది. పేదరికం కూడా తొలగిపోతుందని నమ్ముతారు. మీరు బాధల నుంచి విముక్తి పొందుతారు. వరుదిని ఏకాదశి వేళ తులసి చెట్టును కూడా పూజించుకోవాలి. అయితే తులసి ఆకులను పొరపాటున కూడా తెంచకూడదు. వరుదిని ఏకాదశి వేళ ఉపవాసం ఉన్నవారు మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి వేళ ఏప్రిల్ 25 శుక్రవారం ఉదయం 11:44 ఉపవాస దీక్షను విరమించుకోవాలి.